మానవత్వం పరిమళించిన హైదరాబాద్ అఫ్జల్గంజ్ పోలీసులు సమాజంలో ఆదరణ కోల్పోయి నిరాశ్రయులై రోడ్లపై జీవనం సాగిస్తున్న 5 యాచకులను గుర్తించి వారికి కొత్త జీవితాన్ని అందించాలనే గొప్ప సంకల్పంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఉన్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు. పూర్తి వివరాలలోకి వెళితే అఫ్జల్గంజ్ పరిసర ప్రాంతాలలో మానసిక శారీరక రుగ్మతలతో బాధపడుతూ సమాజ ఆదరణ కరువై రోడ్లపై భిక్షాటన చేస్తున్న 5 అభాగ్యులను గుర్తించిన అఫ్జల్గంజ్ పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి అక్టోబర్ 10న ప్రత్యేక వాహనంలో తీసుకువచ్చారు. ఇందులో 4 మగవాళ్లు 1 మహిళ ఉన్నారు. ఈ సందర్భంగా అఫ్జల్గంజ్ కానిస్టేబుల్ ఆర్ దేవరాజు గారు మాట్లాడుతూ రోడ్లపై యాచకులుగా జీవిస్తున్న వీరిని మా ఇన్స్పెక్టర్ కె రవికుమార్ గారి ఆదేశాల మేరకు ఇక్కడకు తీసుకువచ్చామని చెప్పారు. నమస్కారం అండి, నా పేరు ఆర్ దేవరాజు అండి. నేను అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాను. మా ఇన్స్పెక్టర్ సారు వీళ్ళందరినీ తీసుకొచ్చారండి బెగ్గర్స్ని. ఇక్కడ జాయిన్ చేయమని చెప్పారు. నేను జాయిన్ చేస్తున్నానండి. ఇక్కడ అమ్మ నాన్న ఆశ్రమంలో జాయిన్ చేస్తున్నానండి. ఇన్స్పెక్టర్ సారు కె రవికుమార్ సార్ అండి, ఆయన ఆదేశాల మీదకి ఇక్కడికి నేను తీసుకొచ్చానండి. అనంతరం ఆశ్రమ సిబ్బంది ఈ 5 అభాగ్యులకు ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించడానికి వసతి భవనంలోని 4వ అంతస్తులో ఉన్న వైద్యశాలకు తీసుకువెళ్లారు. ఆశ్రమ వైద్యులు వారి బీపీ, షుగర్ లెవెల్స్, ఆక్సిజన్ లెవెల్స్, శరీర బరువు వంటి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను రిజిస్టర్లో నమోదు చేసుకున్నారు. అనంతరం ప్రతి ఒక్కరిని రక్షణాలయంలోకి తీసుకువెళ్లి అన్నం పెట్టగా కడుపు నిండా తిన్నారు. అనాథులై వీధిన పడ్డ ఈ దీనులకు పునర్జన్మ కేంద్రమై నిలిచిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమం వారికి మెరుగైన ఆరోగ్య సంరక్షణ, కౌన్సిలింగ్ ఇప్పించి వీలైనంత త్వరలో వారి కుటుంబ సభ్యులను గుర్తించి అప్పగించేందుకు కృషి చేయనుంది. రోడ్లపై ఆకలి కేకలతో అల్లాడుతున్న అభాగ్యులను గుర్తించి మానవత్వంతో వారికి కొత్త జీవితాన్ని అందించిన హైదరాబాద్ అఫ్జల్గంజ్ పోలీసులకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కృతజ్ఞతలు తెలుపుతుంది.